విజయవాడ అమ్మవారి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ చెట్టు మంచిది అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అమ్మవారి దగ్గర డెకరేషన్కి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, తిరుపతిలో బ్రహ్మోత్సవాల టైం అప్పుడు ఇక్కడ ఒక హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉంటుంది. తిరుపతిలో వెళ్ళేటప్పుడు అక్కడ దొరుకుతుంది ఫుడ్, చాలా బాగుంటుంది. సో ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి అండి, అది హైయెస్ట్ వాటర్ ఫాల్, అది చాలా బాగుంటుంది. అక్కడ ఈ టెంపుల్స్ కూడా ఉంటాయి. ఆ వాటర్ ఫాల్ మీకు కావాలి అనుకుంటే, అది ఎక్కడ అనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. ఆ వాటర్ ఫాల్ ఏంటని చెప్తాను. అది మన 2 స్టేట్స్లో, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్లో హైయెస్ట్ వాటర్ ఫాల్ అది. బ్రహ్మోత్సవాల టైంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజ. ఇది శ్రీకాళహస్తిలో ఎంట్రన్స్ అండి. ఓం నమ శివాయ. అక్కడ గోపురం మొత్తం పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది. శ్రీకాళహస్తి ఎంట్రీ. లోపలికి వెళ్ళిన తర్వాత బార్కట్స్ నుంచి అండి, ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ గేటు. తిరుపతి రావే అంతా ఘాటి ఎక్కుతున్నప్పుడు చెకింగ్ పాయింట్ దగ్గర బ్రహ్మోత్సవాల టైంలో ప్రత్యేకమైన రథం అండి. స్వామివారిని ఈ రథంపై ఊరేగిస్తారు. అక్కడ మంచి మంచి విగ్రహాలు చాలా బాగుంటాయి చూడడానికి. ఇది మ్యూజియం, బుద్ధ మ్యూజియం ఎంట్రీ గేటు చాలా బాగుంటుంది. అమరావతిలో బుద్ధ మ్యూజియం ఇది. అక్కడ దొరికినటువంటి చాలా స్కల్ప్చర్స్ ఇవి. సో ఏన్షియంట్ ఫొటోస్ అక్కడ మీకు క్లియర్గా ప్రతి బోర్డు కూడా నేను ఫోటో తీశాను. లోహాదంతా అయినటువంటి, సో అప్పుడు కాలం వాడిన నాణ్యాలు, సో ఆ కల్చర్స్, దట్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇవి. సప్పుడు స్తూపము, ఫోటోలు అన్నీ చాలా బాగుంటాయండి. మంచి ప్లేస్, అమరావతిలో చూడాల్సిన ఒక మంచి ప్లేస్ బుద్ధ మ్యూజియం. చాలా పెద్ద మ్యూజియం, మొత్తం అన్ని సీనరీస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మొత్తం చూడడానికి, పిల్లలతో చూడడానికి కానీ చాలా బాగుంటుంది. సోషల్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్, సోషల్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇది వన్ ఆఫ్ ద గుడ్ లెసన్. ఇది ఒక మంచి క్లియర్ రివ్యూ. చాలా బాగుంటాయి స్తూపాలన్నీ కూడా. అక్కడ ఒరిజినాలిటీ క్లియర్గా తెలుస్తాయి. ప్రతి స్తూపం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయి. మొత్తం కల్చర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఇక్కడ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వేతో చాలా బాగుంటాయి. సో మొత్తం అంతా చాలా బాగుంటాయి. అది 3000 BC, 2000 BC ఆ టైం అప్పుడు కూడా ఇవన్నీ కూడా స్తూపాలు అక్కడ ఉంటాయి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి బుద్ధ మ్యూజియం. సో అక్కడ కల్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఇది చాలా మంచిగా ఉంటాయండి. పార్కింగ్, ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అక్కడ మీకు స్కల్ప్చర్, మంచి స్టాట్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ అది ఎంత క్లారిటీ, ఎంత బాగుందంటే అక్కడ స్కై చాలా బాగుంది.
ఇక్కడ పార్కింగ్, ఇక్కడ బోర్డు ఎంత మోడల్ కూడా సో గవర్నమెంట్ అండర్ గ్రౌండ్. సో ఈ సీనరీస్ కానీ అంతా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ పార్క్ కానీ అంతా చాలా బాగుంటాయి, బయట సీనరీస్ అన్నీ కూడా. ఇక్కడ బుద్ధ స్టాచ్యూ దగ్గర స్కై అయితే మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. బ్రహ్మోత్సవం టైం ఊరేగింపు ఏనుగు మీద స్వామివారిని స్టార్టింగ్ చేశారు. ఎంతో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అనుకున్నాయి. అమరావతిలో అంటే ఒక పార్ట్ ఉంది వచ్చింది, సేమ్ బుద్ధ మ్యూజియం దగ్గర ఇదంతా కూడా ఎంట్రీ. బుద్ధ మ్యూజియం ఎంట్రీ స్కై అయితే చాలా క్లియర్గా భలే ఉంటాను. బిల్డింగ్ గార్డెన్, సన్ బిల్డింగ్ గార్డెన్. శ్రీకృష్ణ ఇక్కడ నుంచి నేను అనుకుని చూస్తాను. స్టాట్యూ వల్ల ఉంది. నీట్గా ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు థర్డ్ సెంచరీ సి లైమ్ స్టోన్ స్తూప గోముద్ర కృష్ణ డిస్ట్రిక్ట్. డిజైన్ బాగా నచ్చింది. ఉంది కదా స్తూపం, థర్డ్ సెంచరీ అనుకుంటా. చాలా బాగుంది, బాగా నచ్చింది. సెంట్రల్ లైటింగ్ ఫోకస్ వల్లే ఉంది. థర్డ్ సెంచరీ టేకింగ్ వీడియోస్ అండ్ గోయింగ్. అన్ని ఫొటోస్ తీయాలంటే చాలా టైం పడుతుంది. సో సింపుల్గా కవరింగ్ వన్ వీడియో, ఫంటాస్టిక్ వీడియో షోయింగ్ వెరీ గుడ్. దాని ముందు గార్డెన్ చూడండి, చాలా డిజైన్ చూసే బాగుంది. అమరావతి. ఓకే డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫోటోస్ తీసుకొచ్చాను. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదంతా. చాలా ఏదో మంచి సుగంధమైన వాసన వస్తుంది, బాగుంది. బర్డ్స్ నుంచి చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. బర్డ్స్ నుంచి ఆలోచిస్తుంది కదా, బర్డ్స్ కొమ్మలు చాలా ఎక్కువ బాగుంది. ఇట్స్ వెరీ ఫైన్. నేను ఇప్పుడు నేను ఇంతవరకు చూసిన దాంట్లో విగ్రహం పెద్దది, బుద్ధుని విగ్రహం, అక్కడికి వెళ్తాను దగ్గరికి. చాలా బాగుంది. దూరం స్టేషన్ ఇలా ఉంది చూద్దాం.